మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని మాట్లాడుతూ ఉన్నాం. ఏవి తినొచ్చు తినకూడదు చాలా వీడియోస్ చేశాము. వాటి గురించి అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా వాళ్ళకున్న డౌట్స్ కూడా కామెంట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అందులో వచ్చిన డౌట్ ఏంటంటే, ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలన్నారు కాబట్టి రైస్ మాక్సిమం అవాయిడ్ చేద్దాం అనుకున్నాము. ఇందులో భాగంగా రోటీ అనేది ప్రిఫర్ చేస్తున్నాము. అది జొన్న రొట్టె కావచ్చు, పూరి కొంతమంది తింటున్నారట, కొంతమంది ఏమో చపాతీస్ కానీ ఇలా తింటున్నాం, బాగానే ఉంది. బట్ ఆ కాంబినేషన్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటి గురించి ఏంటండి, ఎలాంటి కాంబినేషన్ తీసుకుంటే బెటరు, దానివల్ల అటు ఫ్యాట్ పెరగకూడదు, అంటే వెయిట్ పెరగకూడదు, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి. సో వాటికి తగ్గ కరెక్ట్ కాంబినేషన్స్ చెప్పండి, ఏవి తినొచ్చో తినకూడదు అని అడుగుతున్నారు. పర్ఫెక్ట్ అండి. జనరల్గా చాలా మంది పూరి మంచిదా చపాతీ మంచిదా అనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. లేదా తందూరి బెటరా నాన్ బెటరా అంటారు, లేదా జొన్న రొట్టె బెటరా సజ్జ రొట్టె అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎస్, ఇది ఇంపార్టెంటే. వీలైనంత వరకు పూరి అవాయిడ్ చేయమంటాం. బట్ ఎప్పుడన్నా ఒక్కసారి పూరి చేసుకోవటం కూడా ఇబ్బంది ఏమి లేదు. బట్ పూరి చేసేటప్పుడు మైదా పిండి అవాయిడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. హోటల్స్ లో 80% ఎస్ మంచిగా గోధుమ పిండితో హ్యాపీగా పూరి చేసుకోండి. బట్ ఆ పూరి చేసేటప్పుడు టెక్నిక్ ఆయిల్ ఎక్కువ లాక్కుండా, మీకు తెలుసు ఆడవారికి ఆ టెక్నిక్ ఎలాగ ఆయిల్ తక్కువ ఆ పూరి తీసుకుండేలాగా ఎలా చేస్తే మంచిది అనేది మీరు చూసుకోండి. పూరి చేసేటప్పుడు, చపాతీ చేసేటప్పుడు కూడా గోధుమ పిండి కొంచెం తగ్గించి, ఇప్పుడు పూరికి ఏమన్నాం, మైదా పిండి అవాయిడ్ చేసి గోధుమ పిండి అన్నాం. అవును, ఓకే. బట్ చపాతీకి వచ్చేసరికి గోధుమ పిండి కూడా తగ్గించి, అంటే మైదా పిండి ప్రశ్నే లేదు ఇంకా. సో గోధుమ పిండి కూడా ఒక 30-40% తగ్గించి సజ్జ జొన్న రాగుల పిండిని కూడా కలుపుకొని చపాతీలు చేసుకోండి, ఇంకా మంచిది. అదే విధంగా మీరు ఇంకా నెక్స్ట్ ఇంకా ప్యూర్ గా జొన్న రొట్టె తిన్నా, సజ్జ రొట్టె తిన్నా, రాగి రొట్టె తిన్నా అద్భుతం, నో క్వశ్చన్స్. ఇంకొక మెయిన్ పాయింట్, ఈ పిండి కలిపేటప్పుడు దయచేసి ఉప్పు వేయకండి ఇందులో. ఇది అలవాటే సార్, కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్, వాటర్ వేసి కలుపుతాం. నేను ఆయిల్ వేయటాన్ని కూడా ఇంకా నేనేం అనట్లేదు, బట్ ఉప్పు దయచేసి అవాయిడ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, ఉప్పు వద్దు వాటిల్లో. యాక్చువల్గా ఉప్పు వేయటం వల్ల ఆ చపాతీ సాఫ్ట్ గా రావటం, ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అందుకే మీకు బ్రెడ్ తయారు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తారు. సో సమ్ స్ట్రక్చర్ కోసం, ఆ బ్రెడ్ ప్రాపర్ గా ఆ కన్సిస్టెన్సీ రావటం కోసం అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ లో ఉప్పు అనేది చాలా మేజర్. మీరు ఉప్పు లేకుండా వాళ్ళు బ్రెడ్ తయారు చేయలేరు. ఇప్పుడు మనం ఎలాగా పొంగటానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎలాగైతే వాడతారో, ఆ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు ఎంత వాడినా సరే సాల్ట్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అక్కడ. సో కొద్ది రోజుల్లో ఇనిషియల్ గా మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఉప్పు లేకుండా చేయటం, బట్ సాల్ట్ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా చపాతీలో కానీ వేడి రైస్ వాడటంలో కూడా, ఈవెన్ మీరు మిల్లెట్స్ ఏదైనా వంట చేసుకుంటూ ఉన్నా సరే ఉప్పు వేయకండి వేటిలో కూడా. ఇది బేస్ మెటీరియల్, ఇవి వీటిలో ఉప్పు ఎక్కడ వాడకండి. కూరలో ఉప్పు పడబోతుంది, మనం అక్కడ కూడా తగ్గించాలంటున్నాం. బట్ వీటిలో అవాయిడ్ చేయండి స్ట్రిక్ట్ గా. ఒక ఆప్షన్ ఫైనల్, కూరలు దేంతో తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చపాతీ తింటున్నారా, పూరి తింటున్నారా, సజ్జ రొట్టె జొన్న రొట్టె అనేది ఒక 30-40% ఇంపార్టెంట్ అయితే, మీరు దేంతో ఎటువంటి కూరతో తింటున్నారు అనేది మిగతాది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం అందరం పూరి విత్ ఆలూతో తినటం అలవాటు హోటల్స్ లో పోయినా కూడా. వీలైనంత వరకు పొటాటో అవాయిడ్ చేయాలి, ముఖ్యంగా పూరితో. చెన్న నార్మల్ గానే ఆలు అండ్ అలాగే గ్రీన్ బఠానీ వేస్తారు, మనకి బఠానీ పర్వాలేదండి. సో ఆలుని అవాయిడ్ చేయాలి. ఇంకా లేని పక్షంలో, దొరకని పక్షంలో ఫైన్, మనం ఏది కూడా తప్పు అని అనట్లేదు. బట్ మీరు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు, ఒక ప్లాంట్ గా చేసుకుంటున్నప్పుడు, పూరితో ముందు రోజు సాయంత్రం మంచిగా చెన్నాను నానబెట్టుకొని హ్యాపీగా చెన్నా కర్రీ చేసుకోండి. చెన్నాలో కూడా మనం గ్రీన్ పీస్ వేయచ్చు, కాస్త క్యారెట్ వేయచ్చు, కాస్త కాలీఫ్లవర్ వేయచ్చు. ఎస్, ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, మీరు పొటాటో వేయాలనుకుంటే ఒక పొటాటో వేయండి, ఆ పీసెస్ పిల్లలు వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు. బట్ మీరు గ్రేవీ వేసుకునేటప్పుడు చెన్నా ఎక్కువగా వచ్చేటట్టు తీసుకోండి. సో చెన్నాతో మనకు ప్రోటీన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కార్బ్ అనుకోండి, ఇక్కడ ప్రోటీన్ కూడా మనకు లభిస్తుంది కదా. సో తృప్తికరంగానూ ఉంటుంది, నవ్వులుకోవటానికి నోట్లో కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. సో చెన్నా డెఫినెట్ గా యూజ్ చేయండి, మరవకండి. చపాతీ కూడా చెన్నా మంచిది, రాజ్మా కూడా మంచిది. మనం ఈ మధ్య మర్చిపోయినామండి, ఎంతసేపు పప్పు అది ఇది సో డెఫినెట్ గా చెన్న, రాజ్మా, మనం తెలుగులో మాట్లాడితే బొనిగలు, గుగ్గుళ్ళు, ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్, అలసందులు, ఇవన్నీ వాడాలండి.
ఊరికే కొని పెట్టుకొని పురుగు పట్టినాక పడేయటం కాదు. అవును, తీసుకొస్తారు, వాడదాము ఎలా అయినా సరే ఈ కర్రీ చేద్దాం తీసుకొస్తాం సార్, మర్చిపోతాము, పడేయడమే, తెచ్చిన So- ప్యాకెట్ పడేయాల్సి వస్తుంది. సో మీ షెల్ఫ్స్ లో ఇవి కళ్ళకు ముందు కనపడేట్టు పెట్టుకోండి. Exactly. గ్లాస్ జార్లో పెట్టుకోండి, స్టీల్ జార్లో నిల్వ ఉంచకండి. Yeah, yeah. గ్లాస్ ట్రాన్స్పరెంట్ గా కనపడేటట్టు పెట్టండి. సీరియస్ గా మాట్లాడుతున్నాం. తెలుస్తుంది సార్. రాజ్మాను వాడండి చపాతీకి. సార్ ఇందులో మనకి 2-3 రకాలు ఉంటాయి, బొబ్బర్లు అని అంటారు, కొన్ని వైట్ కిడ్నీ బీన్స్ అండ్ రెడ్ కలర్ లో ఉంటాయి. సో ఏది బెటర్ అంటారు ఇందులో? ఏదైనా ఇది ఒకసారి ఇది వాడండి, ఇంకొకసారి అది వాడండి, కాంబినేషన్ లో వాడుకోండి. రేషనాలిటీని మీరు డిసైడ్ చేయండి. ఓకే. బట్ ఇలాంటివి ఉన్నాయి, ఇవి కూడా వాడాలనే విషయాన్ని మర్చిపోకండి. సో పూరితో కూడా రాజ్మా బాగుంటుంది, బట్ చెన్న ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఓకే. అట్ ద సేమ్ టైం చపాతీకి రాజ్మా చాలా బాగుంటుంది, ఓకే. చెన్నా కూడా బాగుంటుంది. అదే విధంగా ఇంకా మిగతా రొట్లు ఏదైతే మనము సజ్జ రొట్టె, పరోటా జొన్న రొట్టె. కానివ్వండి, సజ్జ, జొన్న, రాగులతో రొట్టెలు మీరు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇంకొక విషయం మీరు అడగలేదనే చెప్తున్నా, దోశకు కూడా ఓ, చెన్నా రాజ్మాది బెటర్ ఆప్షన్. ఆహా, ఎందుకంటే దోశ, ఇడ్లీ మనకు ప్యూర్ కార్బ్. అవును. సో ఆ కార్బ్ కి తగినట్టుగా సాంబార్ చట్నీ కంటే కూడా అప్పుడప్పుడు చెన్నా రాజ్మాల కర్రీలు కూడా మీరు తీసుకున్నట్లయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుందండి. మనం తిన్న తర్వాత, పొట్ల పడిన తర్వాత ఒకదానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొకటి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవటం వల్ల మీ పోస్ట్ ప్రాండియల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నాది తినక ముందు బాగుంది సార్ కంట్రోల్ 110 చూడండి రిపోర్టు, బట్ తిన్న తర్వాత నాది 180, 220కి వెళ్ళిపోతుంది, కాబట్టి నాకు హెచ్బిఎన్సీ తగ్గట్లేదు, మందులు పెంచితే లో షుగర్ వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాలలోనే మీరు తినే ఫుడ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోగలిగే ఫుడ్స్ తీసుకున్నప్పుడు మందులు లేదా ఇన్సులిన్ మోతాదులు పెంచకుండా కూడా మీ షుగర్స్ కంట్రోల్లో కాస్త ఉండే అవకాశాలు బాగుంటాయి. డెఫినెట్ గా మీరు రెగ్యులర్ గా ట్రీట్ చేసే డాక్టర్ కూడా దీన్ని ఫీల్ అవుతారండి. ఇప్పుడు డయాబెటీస్ డాక్టర్ అంటే మీరు సంవత్సరాల తరబడి చూస్తూ ఉంటారు, ఆ డాక్టర్ కి తెలిసిపోతుంది, అరే ఈసారి మీరేమో మార్పు చేశారే, చాలా బాగున్నాయి మీ రిపోర్ట్స్, ప్లస్ వెయిట్ తగ్గుతారు. ఎక్కువగా వెయిట్ ఉన్నవారు, మనం అనుకున్నట్టు ఉప్పు తగ్గిమన్నామా, ఆయిల్, తిరగబాతు, తాళింపుల్లో పోపులు కూడా తగ్గిమన్నామా, ఆయిల్ అవాయిడ్ చేయమన్నామా, వెయిట్ డిఫరెన్స్ ఈజీగా 2-3 కేజీస్ తగ్గుతారండి. చాలా గమనించాను నేను. 2-3 కేజీస్ వెయిట్ తగ్గటంతో మనకు లివర్ ఫ్యాట్ తగ్గుతుంది, ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫ్యాట్ అంటే మనకు ప్యాంక్రియాస్ లో ఫ్యాట్ తగ్గుతుంది. వీటి వల్ల ఏంటి, ఈ ఆర్గాన్స్ ఒక ఫంక్షనాలిటీ పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి సొంత ఇన్సులిన్ ఉత్పాదన కూడా మనకు మెరుగవుతుంది. సూపర్. కాబట్టి ఇదంతా ఏదో ఒక రూల్స్ లాగా భావించకండి. బట్ అంటే టైం కూడా చెప్పండి సార్, ఏ టైంలో ఇవి పర్ఫెక్ట్? లంచ్ కి తీసుకుంటే బెటరా, బ్రేక్ఫాస్ట్ తీసేసుకుంటే బెటరా, లేదు డిన్నర్ టైంకి బెటరా, ఎలా తీసుకోవాలి? మీ కంఫర్ట్ ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, మీకు ఎప్పుడు తీసుకున్నా మంచిదే. సో కొంతమంది హాలిడేస్ లో బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఇంకొందరు లేట్ గా లేచా, అంటే హెవీగా ఉంటుంది సార్, ఫుల్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఉంటుంది. అందుకని మనం ఇదివరకు కూడా రాజ్మా కర్రీ తింటే సరిపోతుంది. ఎగ్జాక్ట్ ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, ముఖ్యంగా హెవీగా ఉండే ఫుడ్స్ మార్నింగ్ లేదా మధ్యాహ్నం తినండి, నైట్ కి వచ్చేసరికి తేలిగ్గా ఉన్న ఫుడ్స్ తీసుకోండి అని మనం చెప్తున్నాం. కానీ సార్ చాలా మంది ఏంటంటే నైట్ వచ్చి మళ్ళీ అన్ని వండుకొని ప్రిపేర్ చేయడం కష్టం కాబట్టి రోటీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, మేకింగ్ కూడా నానబెట్టి పెట్టామంటే పిండి కలిపేసి పెడితే మహా అయితే ఒక 1 hour లో చేసేసుకోవచ్చు. ఈజీగా 1 hour పట్టదండి, 20 minutes 15 minutes హ్యాపీగా మాట్లాడుతూ చేసేయచ్చు అన్ని ప్రిపేర్. సో నైట్ ఎక్కువ చాలా మంది ఏంటంటే రైస్ తినకుండా చపాతీ తిందాం అనే అలవాటు ఉంటుంది, మరి అప్పుడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఈ చెన్నా కర్రీ మార్నింగ్ చేసి పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్ లో ఉంటది కదా. అంటే రాత్రి పూట చెన్నా కర్రీ తింటే డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదా? ఆల్రెడీ ఎవరికైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎక్కువ కాలంతో డయాబెటీస్ ఉన్నప్పుడు, డయాబెటిక్ గ్యాస్ట్రోపారిసిస్ ఉన్నప్పుడు కొంచెం నైట్ లో చెన్న ఏదైనా తింటే గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది అంటాం మనం. బట్ అలాగని మీరు కందిపప్పు తిన్నా కూడా అదే ఇష్యూవేగా, మరి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా అదే ఇష్యూవేగా, మీరు బిర్యానీ తిన్నా అదే ఇష్యూవేగా. అంటే మంచి వస్తువు తినాల్సిన అవసరం వచ్చినప్పుడు అడ్డంకులు వస్తాయి, మనకు నచ్చింది తినాలన్నప్పుడు భరిస్తాం. కాబట్టి అది మీరు చూసుకోండి కరెక్షన్స్. బట్ జనరల్ గా వీకెండ్, ఉదాహరణకి సాటర్డే సండే తినాలనుకుంటున్నారు, మంచిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనుకోండి, దంపతులు మాత్రం ఉంటున్నారు, సో ఒకరికొకరు తోడుగా కలిసి వంట చేయటం చేయండి, చాలా బాగుంటుంది. కలిసి టైం పాస్ చేసినట్టు ఉంటుంది, ఒకరికొకరు తోడు హెల్ప్ అవుతుంది. ఒకరే చేయాలంటే భారం. ఈవెన్ మీ ఇంట్లో వంట చేసినప్పటికీ కూడా సాటర్డే సండే చేసినప్పుడు కొంచెం తనకు సహకరించండి. సో తను కూడా మీకు ఎలాంటి ఆహారం ఇష్టం అనేది కూడా అండర్స్టాండ్ చేసుకొని వీక్ అంతా కూడా మీకు మంచి ఫుడ్ తను వండి పెట్టగలుగుతుంది అనేది నా అభిప్రాయం. లేదు ఇప్పుడు కొంతమంది అంటే మరీ బిజీగా ఉండటం వల్ల, ఈ నైట్ షిఫ్ట్లు పనిచేయటం వల్ల, లేదు వీక్ అంతా బాగా కష్టపడి అలసిపోయి ఉంటారు కాబట్టి ఆదివారం శనివారం
కొంచెం లేటుగా లేద్దామని కూడా అనుకుని ఉంటారు. సో అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయండి. ఓకే మీరు తినాలనుకుంటే మార్నింగ్ ఏదైనా మంచి 1 or 2 Right. ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్ ఓకే ఇలాంటిది ఏదైనా తీసుకోండి. మంచి Hmm. కాఫీ ఎంజాయ్ చేయండి. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఎంజాయ్ చేయండి. ఈ టీస్ తో ఆర్ కాఫీతో పాటు బ్లాక్ చాక్లెట్ ఇలాంటిది ఏదైనా కూడా మీరు ఎంజాయ్ చేసుకొని లంచ్కి వచ్చేసరికి మంచిగా లంచ్ చేయండి. చేసేస్తారు కాబట్టి ఇంకా సాటర్డే సండే ఈవినింగ్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ ఐటమ్ గా కొంచెం సరదాగా టైం స్పెండ్ చేయడానికి మీకు అనుకూలంగా ఉన్న ఫుడ్ లాంటిది ఎంజాయ్ చేశారనుకోండి, తృప్తిగాను ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఏదో త్యాగం చేసిన ఫీలింగ్ లో ఉండకూడదు. అన్ని మనం సౌకర్యంగా ఇష్టపూర్వకంగానే మనం సంతోషంగా మంచి నిండు జీవితాన్ని ఆరోగ్యంగా జీవించే అవకాశాన్ని మనం పొందుతూ, ప్లస్ ఆరోగ్యంగా జీవించడం మన హక్కు ప్లస్ ధర్మం Exactly. కూడా. అనారోగ్యంగా జీవించడం, త్యాగమూర్తిలాగా అన్ని వదిలేసి ఏది తినకుండా ఎన్నాళ్ళు ఉంటారండి? దానివల్ల కూడా మళ్ళీ మనకు మైండ్ లో అసంతృప్తి ఎక్కువైపోయి అది ఒక డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. సో తృప్తిగా ఉండాలి. సో మితంగా, తృప్తిగా, సంతోషంగా ఉన్నప్పుడు షుగర్స్ కూడా మీ మంచి కంట్రోల్లో ఉంటాయి. మిగతా ఏదైనా ఉన్నా కూడా మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి. డెఫినెట్ గా మీ డాక్టర్ కూడా మీకు సహకరించగలుగుతారు. సో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ మనసులో ఎటువంటి భారాలు మోయకండి. చాలా మంది ఏది తింటే మంచిది, ఏది తింటే నాకు డాక్టర్ ఇన్సులిన్ ఆపేస్తారు, లేదా ఏమి తింటే నాకు మాత్రలు తగ్గుతాయి, ఇది ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా మంది పేషెంట్స్. సో ఆ ప్రశ్నలు, ఈ కొన్ని తెలియని విషయాలు ఎక్కువగా దూరం మీరు ఒక్కరుగా మనసులో పెట్టుకోకండి. మీ డాక్టర్తో డిస్కస్ చేసి వాటికి పరిష్కారాలు వచ్చిన తర్వాత స్వేచ్ఛగా, తేలిగ్గా, హ్యాపీగా బతకండి అని చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.